గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల సోలార్ సిస్టమ్ బయోగ్యాస్ ప్రాజెక్టు మూలపడింది. ఏడాది కాలంగా నిరుపయోగంగా పడి ఉంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మరమ్మతులకు నోచుకోక తుప్పుపట్టిపోతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టు నీటి పాలవుతున్న వైనంపై మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ లక్షలాది రూపాయలు వెచ్చించి సోలార్ బయోగ్యాస్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఆ ప్లాంట్లలో చిన్న సాంకేతిక లోపం ఏర్పడినప్పటికీ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మరి అధికారులు ఏం చెప్తున్నారు, నగరవాసులు ఏం కోరుకుంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ మహానగరంలో పరిధిలోని సోలార్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా బయోగ్యాస్కు సంబంధించినటువంటి ప్లాంట్లు నిర్వహణ మొత్తం కూడా ఒక మాటలు చెప్పాలంటే అస్తవ్యస్తంగా ఉన్నది. అక్కడ ఉండేటువంటి గత అనేక సందర్భాలలో కోట్ల రూపాయలు వెచ్చించి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసిండ్రు. అదేవిధంగా సోలార్ విద్యుత్ కూడా ప్లాంట్ కూడా గ్రేటర్ వరంగల్కి సంబంధించినటువంటి దానిపైన పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని సరైనటువంటి మెయింటెనెన్స్ చేయడంలో కార్పొరేషన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అక్కడ చిన్న చిన్న సమస్యలు కనుక పరిష్కారం చేసినట్లయితే బయోగ్యాస్ను అదేవిధంగా సోలార్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క లోపం మూలంగా ఒక మాటలు చెప్పాలంటే బేరింగ్లు, వైర్లు, అదేవిధంగా తుప్పు పట్టినటువంటి వాటిని సరైనటువంటి గ్రీసింగ్ ఇచ్చి వాటిని పనిలో పెట్టేటువంటి అవి లేకపోవడం ఫలితంగానే ఈరోజు అవి అందని ద్రాక్షగా మారుతూ ఉన్నాయి. ఇదంతా అస్తవ్యస్తంగా ఉన్న తర్వాత బయోగ్యాస్ కావాలి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, అదేవిధంగా సోలార్ ఉండాలంటే ఈ మెయింటైన్ చేయలేదు కాబట్టి ఏదో కాంట్రాక్టర్కి ఇచ్చి 4 పైసలు వాళ్ళకి ఇచ్చి అధికారులు చేతివాటం తీసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా శుద్ధశుద్ధి కనుక ఉన్నట్లయితే బయోగ్యాస్ను అదేవిధంగా సోలార్ విద్యుత్ చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేసి వాటిని పనిలో పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇవి నిరుపయోగంగా మారి అది కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించే పద్ధతుల్లో అధికారులు ఆలోచించ తప్ప ఇంకొకటి కాదు. వరంగల్ మహానగరపాలక సంస్థలో విద్యుత్ రోజు రోజుకు ఛార్జెస్ పెరుగుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ఆ కార్యాలయం పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు గత 10 సంవత్సరాల క్రితం. అలాగే బయోగ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. బాలసముద్రం చిల్డ్రన్ పార్క్ పక్కబంటి బయోగ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక 2-3 సంవత్సరాలు పనిచేశాయి. గత 10 సంవత్సరాల నుండి ఈ ప్లాంట్ కానీ ఆ సోలార్ సిస్టమ్ కానీ పనిచేయడం లేదు. చిన్న చిన్న మరమ్మతు కారణాలతో రిపేర్ వస్తే అధికారులు పక్కన పెట్టారు. వీటిని పట్టించుకోవడం లేదు. దానివల్ల ప్రజలపైన ఈ పన్నులు కడుతున్న డబ్బుల్ని వృధా చేస్తున్నారు. అంటే కరెంటు బిల్లుని తగ్గించుకునేందుకే ఈ ప్లాంట్ని సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా పట్టించుకొని ఈ ప్లాంట్ని, సోలార్ సిస్టమ్ని చిన్న చిన్న మరమ్మతులు చేసి పన్నుల భారాన్ని తగ్గించాలని, ఈ బయోగ్యాస్ ప్లాంట్ని, సోలార్ సిస్టమ్ని మరమ్మతు చేస్తే కరెంటు భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఈ మరమ్మతులు చేసి ప్రజలకు భారాన్ని తగ్గించాలని మేము కోరు. బాలసముద్రం బయోగ్యాస్ ప్లాంట్ ఇప్పుడైతే రన్నింగ్లో లేదు. దాని ఒక సివిల్ వర్క్ ఇష్యూ ఉంది. అదొకటి సార్ట్అవుట్ చేసేసి త్వరలో అది మళ్ళీ ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తుంది. అదే ఈ యొక్క బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా మనకు వచ్చే వేస్ట్ టు ఎనర్జీ ద్వారా ఏదైతే మనకు అది ఉపయోగం ఉందో దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చి అక్కడ ఉన్న చిల్డ్రన్స్ పార్క్కి కానీ పక్కన ఉన్న దేనికైనా కూడా ఈ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసేటట్టు ప్లాన్ చేస్తుంది. సోలార్ ప్లాంట్లతో పాటు బయోగ్యాస్ విద్యుత్పత్తి ప్లాంట్లో మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో దశరథ్తో